అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వల్ల అక్కడ చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగులు, పరిశోధకులకు ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం గతంలో ఆయన అనుసరించిన విధానాలే. నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటున్న పలు యూనివర్సిటీలు, కాలేజీలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అమెరికాలో వింటర్ వెకేషన్ వల్ల బయటకు వెళ్లిన విదేశీ విద్యార్థులు, ఆచార్యులు వెంటనే ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవాలని, వచ్చే జనవరి 2వ వారం నాటికి క్యాంపస్లో ఉండాలని అంటున్నాయి. వచ్చే ఏడాది ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులకు గడ్డుకాలం ప్రారంభమైందన్న ప్రచారం ఊపందుకుంది. బైడెన్ హయాంలో మాదిరిగా ఇబ్బడి ముబ్బడిగా వీసాలిచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని అమెరికాలోని భారత సంతతి అభిప్రాయపడుతోంది. కోవిడ్ తర్వాత 2 ఏళ్ల పాటు విద్యార్థి వీసాలను ఉదారంగా ఇచ్చిన అమెరికా ఇకపై వీసాల జారీని భారీగా తగ్గిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను అధికారంలో ఉన్న 4 ఏళ్లు విద్యార్థి వీసాలతో పాటు H1 వీసాల జారీ, రెన్యువల్స్ పై కఠినంగా వ్యవహరించారు ట్రంప్. ఇప్పుడు మరోసారి అధికారంలోకి ట్రంప్ రావడంతో విద్యార్థులతో పాటు వృత్తి నిపుణుల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. వలసలకు రూపం ఏదైనా దాన్ని వ్యతిరేకించే ట్రంప్ ఇక నుంచి అన్ని రకాల వీసాలకు అడ్డుకట్ట వేస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై అధికంగా ఉండనుంది. భారత్లో ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయాలు ఏటా 1,00,000 మందికి వీసాలు జారీ చేస్తున్నాయి. స్ప్రింగ్, ఫాల్ సీజన్ల వారీగా ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది విద్యార్థులు అమెరికన్ ఎంబసీలో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటారు. అయితే ట్రంప్ హయాంలో ఈ ఇంటర్వ్యూలను చాలా కఠినంగా నిర్వహించేవారు. ఏ వర్సిటీలో చదవాలనుకుంటున్నారు, ఎందుకు ఈ వర్సిటీనే ఎంచుకున్నారు, అమెరికాలో ఖర్చుల్ని ఎలా భరిస్తారో అన్న ప్రశ్నలు విద్యార్థులకు ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ఎదురయ్యేవి. భారత విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను కూడా బేరీజు వేసుకున్న తర్వాతే వీసాలు జారీ అయ్యేవి. చాలా సందర్భాల్లో అన్ని అర్హతలు ఉన్న వీసాలు రిజెక్ట్ అయ్యేవి. ట్రంప్ హయాంలో ఒకానొక టైంలో 10 మంది విద్యార్థులకు గాను కేవలం 2కే వీసాలు వచ్చేవంటే వీసాల జారీలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఎంత కఠినంగా వ్యవహరించేవారో అర్థం చేసుకోవచ్చు. బైడెన్ వచ్చిన తర్వాత వీసాలు రావడం చాలా సులభమైపోయింది. డెమోక్రటిక్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా వీసా ఎంత చీప్ అయిపోయిందంటే బ్యాచిలర్ డిగ్రీ తర్వాత 4-5 ఏళ్ల గ్యాప్ ఉన్న వారికి కూడా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వీసాలు జారీ చేశారు. దీంతో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లతో మాస్టర్స్ చేసేందుకు అమెరికాకు పయనమయ్యారు. ఇలా లక్షల మందికి వీసాలు ఇవ్వడంతో స్ప్రింగ్, ఫాల్ సీజన్లలో విద్యార్థులతో శంషాబాద్ విమానాశ్రయం సంక్రాంతి సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఉండే రద్దీని తలపించింది. భారతీయ విద్యార్థులిచ్చే ఫీజులు అమెరికా యూనివర్సిటీలు భారీగా లాభాలను ఆర్జించాయి. ఇటు కన్సల్టెన్సీల పంట కూడా పండింది. ఇలా అనర్హులకు కూడా వీసాలు ఇవ్వడంతో అమెరికాలో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం గగనంగా మారింది. ఇప్పుడు మరోసారి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో విదేశీ విద్యార్థులు, ఉద్యోగుల విషయంలో ఎటువంటి బాంబు పేలుస్తారో అని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కు విజయం సాధించబెట్టిన అంశమే వలసలు కావడంతో ఈ అంశాన్ని ఆయన లైట్ తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇమిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు తీసుకొస్తానని ఎన్నికల్లో కొన్ని వందల సార్లు ప్రకటించారు ట్రంప్. తన కేబినెట్ లో వలసల్ని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తినే ఆ శాఖకు మంత్రిగా నియమించారు. ఈ నేపథ్యంలో అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు అప్రమత్తమయ్యాయి. అడ్మిషన్లు పొందిన అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. రీ ఎంట్రీ వీసా కలిగి వింటర్ వెకేషన్ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు జనవరి 20న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తిరిగి వచ్చేయాలని సూచిస్తున్నాయి. స్ప్రింగ్ అకాడమిక్ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6 లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్థులకు నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అలర్ట్ చేసింది. మెసాచ్యూసెట్స్, వెస్లియన్, మిడిల్ టౌన్ తదితర యూనివర్సిటీలు సైతం తమ విద్యార్థులు, విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకులు అలాగే సిబ్బందికి ఇదే తరహా సూచనలు చేస్తూ లెక్కలు రాశాయి. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ కు సంబంధించి ట్రంప్ ఎలాంటి కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొస్తారు అని వర్సిటీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. 2016 ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి అధికారంలోకి వచ్చి 2017 జనవరి 20న బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అమెరికాకు తిరిగొచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఇరాన్ సహా 7 ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన విద్యార్థులపై తాత్కాలిక నిషేధాన్ని విధించి అమెరికాలోకి ప్రవేశించడం జాప్యమయ్యేలా నిబంధనలు తీసుకొచ్చారు. అప్పటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా యూనివర్సిటీలు, కాలేజీలు ఈసారి ముందే మేల్కొంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం అమలు చేస్తుందా లేదా అనే దానిపై తాము ఊహాగానాలు చేయటం లేదని, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయోనని ముందుగానే సూచనలు చేస్తున్నట్లు పేర్కొంటున్నాయి.
శీతాకాలంలో అమెరికా నుంచి బయటకు వెళ్లిన వారు జనవరి 19 నాటికి క్యాంపస్ కు తిరిగి రావాలని విద్యార్థులకు వెస్ట్రెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వ్యవహారాల ఆఫీస్ లేఖలు పంపింది. మొత్తంగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 నెలల ప్రయాణాలకు సంబంధించి మార్పులు సూచిస్తోన్నట్లు వర్సిటీల ప్రతినిధులు తెలిపారు. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, వివిధ వీసాలతో అమెరికాలో ఉంటున్న వృత్తి నిపుణులు కూడా ట్రంప్ రాకతో వణికిపోతున్నారు. గత ఏడాది H-1B వీసాల్లో బైడెన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. దానికి కొనసాగింపుగా ట్రంప్ H-1B వీసాల జారీని మరింత కఠినతరం చేస్తారన్న అంచనాలు వెలువడుతున్నాయి. స్టూడెంట్ వీసాల మాదిరిగానే ఎప్పుడైనా H-1B వీసాదారుల్ని పిలిచి వృత్తిపరమైన ప్రశ్నలతో పాటు అనేక ప్రశ్నలు సంధించేందుకు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే అమెరికాలో ఉంటున్న భారత టెక్కీలకు ఎప్పుడు ఇమిగ్రేషన్ అధికారుల నుంచి కాల్ వస్తుందన్న భయంతో గడిపే రోజులు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కారణం లేకుండా ఒక వ్యక్తి వీసాను రద్దు చేసి అమెరికా నుంచి డిపోర్ట్ చేసే అధికారం అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. దీంతో అమెరికాలో పనిచేస్తూ, చదువుతూ తరచూ ఇండియాకు వచ్చే వారికి డిపోర్టేషన్ ఏ రూపంలోనైనా ఎదురు కావచ్చని ఇమిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. ఇక H-1B వీసాలను తగ్గించేందుకు కాంగ్రెస్ లో ఇమిగ్రేషన్ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇమిగ్రేషన్ చట్టానికి కూడా సవరణ చేసి వీలైనన్ని ఉద్యోగాలు అమెరికన్లకే కేటాయించేలా ట్రంప్ చర్యలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు అమెరికా ఐటీ కంపెనీలు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇతర దేశాల్లో తక్కువ వేతనం ఉన్న కార్మికులను రిక్రూట్ చేసుకుని తమ ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకుంటున్నాయి. అయితే ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతిపై కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం అమెరికా ఐటీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే భారత ఐటీ పరిశ్రమపై దాని ప్రభావం ఉంటుందని ఐటీ నిపుణులు అంటున్నారు. మొత్తంగా ట్రంప్ విజయం అమెరికాలో ఉంటున్న లక్షల మంది విద్యార్థులు, వృత్తి నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అమెరికా ఇస్తున్న అన్ని రకాల వీసాల్లో భారత్ మెజారిటీ వీసాలను దక్కించుకుంటూ ఉండడంతో ట్రంప్ ప్రభావం భారత్ పైనే అధికంగా ఉంటుందని ఇమిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.